సృష్టిస్తున్న మోడీ సృష్టిస్తున్న మోడీ సృష్టిస్తున్న మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ డీజిల్ ప్రజలకు దూరం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రజలకు దూరం చేస్తున్న నరేంద్ర మోడీ చంద్రబాబు ఆర్థిక విధానాలు ఎన్డీఏ కూటమి డౌన్ డౌన్ ఎన్డీఏ కూటమి డౌన్ 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 ఎన్డీఏ కూటమి దూరం ప్రజలకి దూరం చేస్తున్న నరేంద్ర పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెట్రోల్ కొరత ఎక్కడా లేదు, అంతా నిండుగా ఉంది అని చెప్తా ఉన్నారు. కొండకూడు నిండుగా ఉంటే పిడ్డబొద్దుగా ఉంటే ఎట్లా కుదురుతుంది? అసలు ఎందుకు అయిపోయింది అది? ట్రంప్ దీనికి కారణం. ట్రంప్ అనవసరంగా యుద్ధాలు ప్రకటించి ఏ ఏ దేశాలైతే సంపద ఉందో, ఆయుధ సంపద ఉందో, నూనె సంపద ఉందో అదే దాడి చేస్తున్నాడు. ఎందుకైనా ప్రభుత్వాన్ని కూలదోస్తున్నాడు. చివరికి 3 పిల్లల బెడ్రూమ్లకు పట్టుకెళ్ళిపోతాడు విడుదలలో. అట్లాంటి దుర్మార్గంగా చేస్తున్నటువంటి ట్రంప్ వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. మరి భారతదేశం చాలా పెద్దది, చైనా కన్నా పెద్దది మంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం ఇది. అలాంటి దీనికి రిప్రజెంటేటివ్ మోడీ గారు ఇది ట్రంప్ మీరు చేస్తున్న దుశ్చర్య అన్యాయం, దేశాలు మీరు దాడులు చేస్తారు, ఆయిల్ మొత్తం ఇబ్బంది వస్తూ ఉంది, మీరు యుద్ధం ఆపండి అని చెప్పేసి ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పలేకపోతున్నారు. కనీసం చిలక పలకలు పలగడా మోడీ? అంత భయమా? ఇంత సందడిలా ఉన్నాడు కదా మనసు నిండుగా. మరి అట్లాంటప్పుడు ఒక మాట ఈ ప్రపంచం అంతా హస్తాగుతవుతూ ఉంది, యుద్ధం ఆపండి అని చెప్పడానికి ఆయన భయపడుతున్నాడు. సరే ఆయన భయపడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ పెట్రోల్ కథ రాకుండా చూడండి అని మిసాలు చెప్తున్నాడు. ఒకవేళ పెట్రోలు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వస్తే మరి నీ దయాదాక్షిణ్యం వల్లే కదా పోటీ ప్రధానమంత్రిగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యం వల్లనే మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు మళ్ళీ చెప్పగలను. అంత ప్రాముఖ్యతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోడీతో ఒక మాట మీరు గట్టిగా మందలిసి చెప్పలేకపోతున్నాడు. అంటే ట్రంప్కు బానిసేమో మోడీనా, మోడీకి బానిసేమో చంద్రబాబు నాయుడా? ఇదేనా మన భారతదేశ సాంప్రదాయం? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఊరిక ఇంకొకటి చేస్తారు, బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు జాగ్రత్త అని అంటున్నారు. ఉంటే కదా బ్లాక్ మార్కెట్ చేయడానికి, అదే డైవర్ట్ చేయడు. వాళ్ళ అసమర్థతను కప్పించుకోవడానికి బ్లాక్ మార్కెటింగ్ చేస్తారు జాగ్రత్త అని మిసాలు చెబుతున్నారు, రొయ్యల మిసాల్ లాగా. బట్ ఆయన లేదు కదా, లేదంటే బ్లాక్ చేస్తారంటే డైవర్ట్ చేసి వ్యాపారస్తుల మీద పడేసి బ్రోకర్ల మీద పడేసి వాళ్ళు తప్పించి ట్రై చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. తక్షణం చంద్రబాబు నాయుడు కల్పించుకొని మోడీ ద్వారా ట్రంప్ యుద్ధ విధానానికి స్వచ్ఛ చెప్పని చెప్పేసి గట్టిగా మందలించాలి. చాలా దేశాలు తిరగబడుతున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న దేశాలు తిరగబడుతున్నాయి, యూఎన్ కూడా తిరగబడి చేస్తున్నారు. మరి చిన్న చిన్న దేశాలు తిరుగుబాటు చేస్తుంటే ఆ మాత్రం ఇంత పెద్ద భారతదేశం చేయకపోవడం
ఇది ఒక విధంగా ఏకపక్షంగా యుద్ధాలు చేసి ఆడ సంపద దోపిడీ చేసుకోవడానికి బరిదెగించి పనిచేస్తున్నటువంటి ట్రంప్ విధానాల్ని తప్పనిసరిగా విమర్శించాల్సింది, తూర్పాలు పట్టాల్సిందే. అమెరికాలోని ప్రజానీకం 40-50 రాష్ట్రాలలో 90 లక్షల మంది జనం తిరుగుబాటు చేస్తున్నారు. మరి అమెరికాలో తిరుగుబాటు చేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు మెత్తగా ఉండాలి? ఈ సంక్షోభం కేవలం ఒక ట్రంప్ వల్లే వచ్చింది, ఎవరి వల్ల లేదు. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు ముందుకు రావాలి, ప్రజానీకం కూడా ముందుకు రావాలి. ఈ యుద్ధోన్మాదకు వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు ఉపయోగపడే పద్ధతుల్లో అన్ని చోట్ల తిరుగుబాటు చేయాల్సిందే. అందులో భాగంగానే ఈరోజు మేమే పెట్రోల్ లేని బండిని లాగుతూ నిరసన తెలియజేశాం. భవిష్యత్తు ఇంకా పెద్ద ఎత్తున తెలియజేస్తాం. అసలు డిమాండ్కి అసలు కొరత కారణం చంద్రబాబు ప్రతిపక్షాలు ఏదైతే అంటే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతకి చేతగాని ప్రభుత్వం టీడీపీదే అని చెప్పేసి ప్రతిపక్షాలు దానికి మీరేమంటారు? టీడీపీ మోస్తున్నటువంటి ట్రంప్, మోడీ అసలు మన ప్రధాన కారణం ట్రంప్. ఆయన సమర్థించేది మోడీ, ఆయన సమర్థించేది చంద్రబాబు నాయుడు. ఆయన మూడో కేటగిరీకి వస్తాడు, మొదటి కేటగిరీ రాడు. ఆయన మొత్తం కలిపి మోసం చేస్తున్నారు. అందువల్ల ఇది అసలు దొంగను వదిలిపెట్టి, ఏ ట్రంప్ అయితే ప్రపంచ నాశాన్ని కోరుకుంటున్నా అతను వదిలిపెట్టేసి ఇక్కడ వీళ్ళపైన దాడి చేయడం కరెక్ట్ కాదు.